నీచ సాంగత్యం. ఆవులు ఇంట్లో నుంచి వెళ్లిపోయినాయి. సుమతికి ఇల్లంతా బౌరుమన్నట్లయింది. ఇల్లంతా బోసిపోయినట్లయింది. కౌశికుడు కూడా అలాగే ఉంది కాబోలు పెరట్లోకి వెళ్లి పిచ్చివాడిలాగా పశువుల కొట్టం అంతా తిరిగి వచ్చాడు. వచ్చి ఆ కొట్టాల్లో ఒకదాన్ని చక్కగా ఊడ్పించి నేలంతా చదును చేయించి తడికలు కట్టించి కొంతలో కొంత నివాసయోగ్యంగా చేర్చాడు. ఈ హడావిడెందుకో సుమతికి మర్నాటి మధ్యాహ్నానికి గాని తెలియలేదు. అప్పటికెవరో 4 వ్యక్తులు, వాళ్ళందరూ పనివాళ్లలా ఉన్నారు, వచ్చి గురువుగారు గురువుగారు అంటూ పిలిచారు. కౌశికుడు అప్పుడే భోజనం చేసి కురుపుల యొక్క సలపరింతలకు మూలుగుతూ కూర్చున్నాడు. అంత బాధలోనూ వీళ్ళ కేక వినేసరికి లేడీలాగా గెంతి వాకిట్లోకి పోయి రండ్రాబాయిలు రండి రండి అంటూ గలగలా నవ్వుతూ వాళ్ళని తీసుకుని బాగు చేయించిన ఆ పశువుల కోటంలోకి వెళ్లాడు. కొద్ది రోజుల్లోనే సుమతికి విషయం అర్థమైంది. వాళ్ళంతా అక్కడ చేరి జూదం ఆడుతూ ఉన్నారు. సుమతికి గుండెలు పిండేసినట్లయింది. సమయం చూసి ఇది తగదు అని భర్తకి సూచించింది. ఏదో ఒక కాలక్షేపం కావాలి కదా, ఇంటికి దూరంగా నా ఏడుపు నేను ఏడుస్తూ ఉన్నాను, ఇందులో తప్పేమిటి? కౌశికుడు తేలిగ్గానే పనిచ్చాడు. ఆ రోజు అతని భార్య కంఠహారం కావలసి వచ్చింది. మరి కంఠహారం తీసుకుంటూ భార్య కళ్లలో అసంతృప్తిని కౌశికుడు కనిపెట్టాడు. నువ్వు పిచ్చిమొద్దువి. ధర్మం బహుసూక్ష్మంగా జటిలంగా ఉంటుంది. గుడ్డేదులాగా సూక్ష్మ ధర్మాలు పట్టుకుని పాకులాడటం మీ ఇంట్లో తెలుసు గాని ధర్మ సూక్ష్మాలు గ్రహించగలిగినటువంటి సూక్ష్మ బుద్ధి ఏది? సారం చెబుతా విను. అసై వాడేం చేశాడు అన్నది కాదు ప్రశ్న. అలా చేయటంలో వాడి భావం ఏమిటి అనేది ముఖ్యం. నా భవశుద్ధి నాకు తెలుసు అని ఓ ధర్మబోధ కూడా చేశాడు. కౌశికుడు తన నేర్పుకు తానే మురిసిపోయాడు. ఆ సంతోషంలో పొలకలు నిక్కబొడుచుకొని అతని మొహం ఉమ్మెత్తకాయలా తయారైంది. వాదించటం సుమతి స్వభావంలోనే లేదు. ఆమె ఇంకా మాట్లాడలేదు. రోజులు గడిచినాయి. గడిచిన కొద్దీ కౌశికుడి ఒంటి మీద దద్దుర్లు కురుపుల కింద తేలుతూ ఉన్నాయి. తేలిన కొద్దీ అతని కొత్త మిత్రులు ఏవేవో పసరులు తెచ్చి పట్టిస్తూ ఉన్నారు. పట్టించిన కొద్దీ మంటలు, పోటు ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అవి పెరుగుతున్న కొద్దీ కోపం పెరిగి కౌశికుడి యొక్క చిటపటలు తట్టుకోలేక సుమతికి రోజు రోజు యమగండం అవుతోంది. సుమతికి తన బాధలు తనకేం పట్టడం లేదు. కానీ భర్త యొక్క యాతనను చూసి విలవిలా కొట్టుకుపోతోంది. ఆమె ఏమీ చేయలేకపోతోంది. అతని ఒంటి నిండా కురుపులు. అవి దురదలు అని, మంటలు అని, పోట్లు అని. అతడు రాత్రిళ్లు నిద్రపోకుండా గగ్గోలు చేస్తూ ఉంటే ఆమె కళ్లల్లో నీళ్లు కక్కుకుంటూ చూస్తూ ఊరుకోవాల్సిందే గాని నోరెత్తి మాట్లాడటానికి వీల్లేదు. ఇంత బాధలోనూ ఆ జూదం వాళ్ళు గనక వచ్చారు అంటే అతడికి మళ్లీ ఒళ్ళు అనేది తెలియదు. ఆ బాధలన్నీ ఎటుపోతాయో మరి. తన పెనిమిటికి తన వల్ల ఏ ఊరటా లేదు. అస్తమానము యాతన పట్టమే అతని నిత్య కార్యక్రమంగా ఉంది. పాపం, ఈ దౌర్భాగ్యపు జూదం ఒకటి ఆయనకి రవ్వంత ఒరటుగా ఉంది. పోనీ ఆయనకి ఆ రవ్వంత ఒరటైనా ఉండని అని సుమతి తనను తానే సమాధానపరుచుకుంది.
1-2 నెలలు గడిచేసరికి తన మిత్రుల కోసం నేతి పిండి వంటలు చేసిపెట్టమని కౌశికుడు భార్యను కోరాడు. కాదనటం ఆవిడ పద్ధతి కాదు. తర్వాత అతను అదొక నిత్యకృత్యంగా చెలాయించాడు. సుమతి రోజు ఈ కొత్త సపర్యలతో నలిగిపోతోంది. సుమతికి అది కాదు బాధ, ఆయనకి వ్యాధి ముదురుతూ ఉన్నటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రుల సాగుతో అతని అపత్యానికి అంతు అనేది లేకుండా ఉంది. ఒకసారి ఆవిడ చెప్పి చూసింది, అతను ఇంత ఎత్తున ఎగిరిపడి ఆమె వంశాన్ని తిట్టిపోసి చేసి పెట్టాలి అని ఏడుస్తున్నావు అని గోల చేశాడు. ఆ ఆవేశంలో రక్తపోటొచ్చి తల తిరిగి కింద పడిపోయాడు. సుమతికి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆమె తనదే తప్పు అని చెంపలేసుకుని ఊరుకుంది. వానాకాలం వచ్చేసరికి ఆ గొడ్ల కొట్టం సౌకర్యం తప్పింది. దాంతో కౌశికుడు మిత్రులతో సహా తన విడిదిని ఇంటి పెద్ద సావిట్లకి మార్చేశాడు. ఇప్పుడు సుమతికి వాళ్ల కథ మరింత తేటతెల్లంగా తెలిసింది. జూదము అని పేరు వింటమే కాని అది ఎలా ఉంటుందో ఇంతవరకు ఆవిడికి తెలియదు. ఇప్పుడు తెలుస్తోంది. ఆమెకు గుండె ఇనప కత్తెరలో పెట్టి నులిపినట్లయింది. ఆ అరుపులు, ఆ పెడబొబ్బలు, ఆ బూతులు, ఆ గంతులు ఆమెకి దుర్భరంగా ఉన్నాయి. ఆవిడ ఆశ్చర్యపోయింది. తమ ఊళ్ళో అన్ని వర్ణాల వాళ్లు తన తండ్రి దగ్గరకు వస్తూ ఉండేవాళ్లు. అందరూ తమతో ఏదో ఒక వరుస కలుపుకొని ఒకే కుటుంబం వాళ్లలాగా ఉండేవాళ్లు. ఎవరైతే ఏమిటి, ఇలాంటి భాష ఒకటి ఉన్నది అని తనకింతవరకు తెలియదు. చిచి, ఇంతటి నీచ సాంగత్యం తన భర్తకి ఎలా అబ్బింది? అతను ఎంత చదువుకున్నవాడు, మహా విద్వత్ సభలలో నిరాఘాటంగా ప్రసంగాలు సాగించినటువంటి వాడు, పండితులపై దిగ్విజయాలన్నీ కూడా సాధించినటువంటి వాడు, చతుర్వేదాలు కూడా జిహ్వాగ్రాన తాండవించినటువంటి వాడు, అచ్చపు సద్బ్రాహ్మణుడు. అబ్బబ్బా, అలాంటివాడు ఇలాంటి అపభ్రంశపు దౌర్భాగ్యపు నికృష్టపు నీచ భాషను ఎలా ఉచ్చరించగలుగుతూ ఉన్నాడు? వీళ్లలో ఒకడై వీళ్లకన్నా సులభంగా ఆ అశ్లీల భాష మాట్లాడుతూ ఉన్నాడే, అది ఎలా సాధ్యమైంది? అదీగాక ఈ ఇల్లు ఎంత అపవిత్రమైంది. తాత తండ్రుల తరతరాలుగా నిరంతర నిత్యాగ్నిహోత్రాలు ఇక్కడ సాగినాయి. నిరంతర వేదఘోషలు సాగినాయి. మహోజ్వల శాస్త్ర చర్చలు సాగినాయి. మామగారు ఉన్న రోజుల్లో పరిహాసాల్లో అయినా సరే అనౌచిత్యము అనేది ఉంటే సహించేవారు కాదు. పొల్లు మాటలు ఈ ఇంటి గడప దాటి లోపలికి రావటానికి కూడా భయపడేవి. ఈయన మాత్రం సామాన్యమైనటువంటి వాడా? మన రాజ్యానికి ఇతను మెలితిప్పిన మీసము అని రాజుగారు ఒకసారి ఈయన్ని గూర్చి రాజ్యసభలో ప్రసంగించారట. ఈతని శాస్త్ర వ్యవసాయం అనంత ముఖాలుగా సాగింది. ఈతని మిత్రులు అని ఇంతవరకు తనకు తెలిసినటువంటి వాళ్లంతా కవులో, శాస్త్ర పండితులో, వేద పండితులో, గాయకోత్తములో, లలిత కళాభిజ్ఞులో ఇలాంటి వాళ్లే. ఇప్పుడు ఈ వింత ఏమిటి? ఈ మిత్రులేమిటి? ఎవడు ఏ వేదంలో, ఏ కళారంగంలో, ఏ శాస్త్రంలో ప్రసంగించినా సరే తన భర్త ఆ పైమాట మాట్లాడి అవతల వాణ్ణి ఆశ్చర్యచకితునిగా చేయవలసిందే. అలాంటివాడా ఈనాడు ఇలా ఈ దుష్ట స్నేహాలు, భ్రష్ట సహవాసాలు ఇవన్నీ పట్టుకుని భ్రష్టాతి భ్రష్టితమైనటువంటి ఈ భాష మాట్లాడుతూ ఉన్నాడు? సుమతి మనస్సులో సుడిగుండాలన్నీ చెలరేగుతూ ఉన్నాయి. ఆమె చాలాసేపు ఆలోచించింది. ఆలోచించి ముందు తనలో ఆంతరంగికమైనటువంటి శాంతి ముఖ్యము అనే నిర్ణయానికి వచ్చింది. ఒక్కసారి కళ్లు మూసుకొని తల విదిలించి నిశ్చలంగా కూర్చొని బుద్ధిని పతి పాదాల మీదకి చేర్చింది. నిరంతరాభ్యాసం వల్ల సుశిక్షితమైనటువంటి ఆమె మనస్సు
నిమిషాల్లో నిలకడగా చేరింది. ఇప్పుడు ఆమె మనస్సు వర్ష ఋతువు శరదృతువుల మధ్య సమయంలో ఊరి చెరువులాగా ఉంది. ఆమె తన తల్లి యొక్క మాటలు నెమరవేసుకుంది. అనసూయామాత యొక్క ఉపదేశాలన్నీ మననం చేసుకుంది. తెలిసినటువంటి పతివ్రతల చరిత్రలన్నీ సింహావలోకనం చేసుకుంది. ఆమె చాలా దూరం సుదీర్ఘంగా ఆలోచించింది. దీపాలు పెట్టేవేళ దాటిన తర్వాత కౌశికుడి స్నేహితులు వెళ్లిపోయారు. కౌశికుడు లోపలికొచ్చాడు. అప్పటికి బాగా చీకట్ల గమ్మాయి. సుమతి భర్తను తేరిపార చూసింది. అతని ఒంటి నిండా చీడబట్టినట్టుగా కురుపులు బట్టి ఉన్నాయి. వాటిల్లో కొన్ని పగిలి రసికారుతూ ఉన్నాయి. మరికొన్ని నెత్తురు గడ్డగట్టి కొడిగట్టినట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఒళ్లంతా పుచ్చిపోయింది. సుమతి లోపలే బావురుమంటూ పైకి మాత్రం అలాగే తేరిపార చూస్తోంది. అలా చూస్తున్నావేమిటి? కౌశికుడు ప్రశ్నించాడు. సుమతి మాట్లాడలేదు. తను పలకరించగా ఆమె బదులు చెప్పకపోవటం ఇదే మొదటిసారి. కౌశికుడికి ఆశ్చర్యం వేసింది. సుమతి ఆలోచనలో పడిపోయింది. ఆ మిత్రులు ఉన్నంత వరకు ఈయనకి దేహ స్మృతే లేదు. ఆడి ఆడి అరిచి అరిచి అలసిపోయి ఉన్నాడు. వాళ్లు పోగానే ఒళ్ళు తెలిసి మనిషి వేలాడిపోతున్నాడు. ఇలాంటి సమయంలో తను చెప్పదలుచుకున్నది ప్రారంభిస్తే అతడికి విసుగు పుడుతుంది. ఇప్పుడు ఊరుకుంటే రోజులో ఏ భాగం చూసినా అతను ఇలాగే ఏదో ఒక బాధపడుతూనే ఉంటాడు. ఇవాళ చూడగా కొంచెం సౌమ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే మంచి సమయం కావచ్చు. సుమతికి ఆలోచన తెగటం లేదు. పలకవేమే, అలా చూస్తున్నావేంటి? కౌశికుడు ఒకటి పట్టుకుంటే వదలడు. ఏం లేదు, సుమతి పొడిగా బదిలిచ్చింది. ఏమీ లేకపోతే అలా చూడవు. మిమ్మల్నే చూస్తున్నా. అవును, నన్నే చూస్తున్నావు. అలా చూస్తున్నావు ఏమిటి అని నా ప్రశ్న. మీ బాధను చూస్తున్నా. చూసి జాలిపడుతూ ఉన్నావన్నమాట. అది కాదు, కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నా. హేతువాదం చేస్తున్నావు అన్నమాట. పండిత పత్రం అనిపించావు. మీకన్నీ పరిహాసాలే. పరిహాసం కాదులే, చెప్పు వింటా. మన పూర్వీకుల్లో ఎవ్వరికీ ఇలాంటి రోగాలు లేవు. దానివల్ల ఏం తేలింది? వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానానికి, ఒక శ్రోత్రియ వ్యవస్థకు బద్ధులై కాదు, పరిపాలకులై జీవించారు అని. నీ వాదం వేడి పుంజుకుంటోంది. కొనసాగించు. మన పద్ధతి చూసుకుంటే మనం పైకి చెప్పకుండానే ఆ వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేస్తున్నాము అని అనిపిస్తోంది. ఓహో, మరి కాస్త వివరించు. మనం ఆజ్ఞలు వదిలేశాం, వ్రతాలు పరిచయించాం, అయిన వాళ్లకి దూరం అయ్యాం, కాని వాళ్లకి దగ్గరయ్యాం, ఇంకా అనేక రకరకాల దురభ్యాసాలకు లోను కావలసినటువంటి సంకట స్థితిలో పడిపోయాం. ఈ జూదపాటను పరామర్శిస్తున్నావు కాబోలు. జూదం ఒకటేనా? నీకు ఇంకా తెలుసన్నమాట. లోకం ఉంది, చూస్తోంది, ఏడుస్తోంది. స్వార్థపరత్వంతో, అసూయతో, ద్వేషంతో, కసితో కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. మీకు కోపం వస్తోంది. చాలా నెమ్మదిగా సమాధానం చెప్పింది సుమతి. నీ మీద కాదు. అయితే నన్ను చెప్పనేయండి. కానీ తమకు నేను చెప్పేదాన్ని కాదు. పెద్దలు ఈ ఇంట్లో పేర్చిపోసినటువంటి పుణ్యపరాశులన్నీ తరిగిపోతూ ఉన్నాయి. పాపము అనేది పొగమంచులాగా ఆవరిస్తోంది. శిశిరం ముదిరి ఎండుటాకులాగా నేను రాలటం ఖాయము అంటావు. శాంతం,
పాపం శాంతం. శుభమస్తు శుభమస్తు. వేడినీళ్లు తోడేదా? ఒట్టిగా హాస్యమాడా. ముందుది కాని కానేటానికేముంది? ఒక్కటి సూటిగా చెప్పండి, మామగారు చేసిందంతా ధర్మమేనా? నీ తెలివి ముదిరి అతి తెలివిలో పడింది. దయ ఉంచి సమాధానం చెప్పండి. సమాధానాలకే నీ ఊహ నాకు తెలిసింది. ధర్మం వ్యక్తాశ్రయం అంటే వైయక్తికమైనటువంటి అధికార భేదాన్ని బట్టి ధర్మాల ప్రవృత్తి బహురూపాలుగా సాగుతూ ఉంటుంది. అవును, మీరు చెప్పిందే నిజమనిపిస్తోంది. స్త్రీల ధర్మం స్త్రీలది, పురుషుల ధర్మం పురుషులది. అవును, అయితే ధర్మాలకు పరాయణం ఏమిటి? పెద్ద మాట వాడావు, అయినా చెప్తాను విను. ఏది ఆత్మ సుఖాన్ని ఇస్తుందో అదే పరమధర్మం. ఆత్మ అంటే నాకేం తెలుస్తుంది? దానికే ఆత్మ అంటే శరీరం, మనస్సు, అంతఃకరణ, పరమాత్మ. ఎవడి స్థాయి వాడిది, ఎవడి అర్థం వాడిది. నా స్థాయి మాత్రం మీ శరీరాన్ని, మీ మనస్సును దాటిపోవటం లేదు. అవి రెండు సుఖంగా ఉండాలి అని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. ప్రాధేయపడింది సుమతి. నన్నేం చేయమంటావు? శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును మార్చి మసి చేసి వేసే ఈ కొత్త అలవాట్లు మార్చుకొని మామగారు నడిచినటువంటి మార్గంలో నడవకూడదా? అలా కానిది నేను ఇప్పుడేం చేశాను? పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఏదో ఉంది, రోగం వచ్చింది. దానికి దుఃఖం ఎందుకు? అనుభవించిన కొద్దీ పాపకర్మ క్షయమవుతుంది అని సంతోషించాలి. ఎవరూ వచ్చినటువంటి బాధలకు దోహదాలు చేసి పెంచుకోరు కదా. ఏం దోహదాలు చేశాను నేను? ఈ వ్యసనాలు చాలవా? ఈ అపనిందలు చాలవా? నీకు ఇదివరకే చెప్పా, లోకులు పలుకాకులు, వాళ్ళ ధర్మం అభాస ధర్మం, స్వార్థపరత్వం, ఓర్వలేనితనం, వారి కడుపులో ఉన్నటువంటి అసలైన ధర్మాలన్నీ ఇవే. చిచి, లోకుల మాట పట్టుకుని నన్ను నిందిస్తూ ఉన్నావు. కోపగించుకున్నాడు కౌశికుడు. నిందించడం లేదు, పోనండి. ఆరోగ్యం ఇంత చెడిపోయింది, ఇప్పుడైనా రాత్రిళ్ళైనా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇది కూడా లోకుల బోధేనా? నాకు మిత్రులు ఎందరో తెలుసా? మీ మిత్రులు మారిపోయారు కదా. వీరికేం లోటు? ఒకళ్ళని చూసి ఏడుపు లేదు, మేము మహానుభావులము అనే పొంగు లేదు, పరవంచనలు, మెరమెచ్చులు ఇవి ఏవీ లేవు. కలిగిన రోజుల్లో ఇంద్రుడివి అని పొగిడి, లేని రోజున చీచీ అనేటటువంటి భ్రష్టబుద్ధి ఏమాత్రం లేదు. కడుపులో కుళ్ళు దాచుకుని పైకి సింధూర తిలకాలు దిద్దుకునేటటువంటి డాంబికం వీళ్ళకి లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, తమను తమలాగే చూపించుకుంటారు. అవేనేమో వీరికున్నటువంటి లోట్లు. ఈ జూదం ఇది కేవలం కాలక్షేపం. కనీసం ఆ నీచాలాపాలు, ఆ నీచ సాంగత్యాలు ఇవన్నా మాని. సుమతి మాట పూర్తి కాలేదు. ఆమె చెంప చెళ్లుమని మోగింది. ఏం జరిగిందో తెలిసే లోపలే ఆమె దబేలను వెనక్కిపడి గోడ గుద్దుకుంది. ఆమెకు ఒక్కసారి దిమ్మెరపోయినట్లయింది. కళ్ళు బయలు గమ్మినాయి. కొన్ని క్షణాల్లో తెలివొచ్చేసరికి భర్త ఇంటి కప్పు ఎగిరిపోయేలాగా అరుస్తున్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని ఒళ్ళు మరిచిపోయి బాత్తూ ఉన్నాడు. కొన్ని తనకి తగులుతూ ఉన్నాయి, కొన్ని గోడలకి తగులుతూ ఉన్నాయి. అతని చిందులు, అరుపులు ఏమాత్రం ఆగటం లేదు. ఏమిటేమిటో తిట్టిపోస్తూ ఉన్నాడు. ఆమెకు, ఆమె పుట్టింటి వాళ్లకు శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. సుమతికి ఎముకలు విరిగిపోతూ ఉన్నట్లు అనిపించింది. ఆవిడ ఓపిక తెచ్చుకుని కొంచెం కదిలి భర్త కాళ్ళ మీద పడి, కొట్టకండి కొట్టకండి అంటూ వలవలా ఎడవసాగింది.
ఆ సరికి అతనికి ఆయాసం పెరిగిపోయింది. ఎగరొప్పు వస్తోంది. కురుపులతో కడుపులు తేలి ఉన్నటువంటి ముఖం గాండ్రించి మరింత వికృతంగా ఉంది. కోపవేగం వల్ల ఒంటి నిండా కురుపుల మీద ఉన్నటువంటి రోమాలన్నీ నిక్కబొడుచుకుని మనిషి ముళ్ల పంజలా కనిపిస్తూ ఉన్నాడు. భార్య కాళ్ళ మీద పట్టంతో అతనికి ఒళ్ళు మరింత చేదరించింది. కర్ర నేల మీదకి విసిరి చిచి అంటూ భార్యని ఒక్క తన్ను తన్ని ఒక్క గంతులో అవతల గదిలోకి వెళ్లిపోయాడు. ఆ ఒళ్ళు తెలియనటువంటి గంతులో అతని తల గది గుమ్మానికి పెడేలుమని కొట్టుకుంది. అంతే, కౌశికుడు మొదలు నరికినటువంటి అరటి బోధలాగా దబేలుమని నేల మీద పడ్డాడు. అప్పటి వరకు రంకెలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దత బిర్రబీసి నిలబడిపోయింది. ఒక్క నిమిషం పాటు సుమతికి ఏం తెలియలేదు. తెలిసిన మరుక్షణంలో ఆమె ఒక్క ఉదుటున భర్త దగ్గరికి దూకింది. ఆమె బాధలు ఆమెకిప్పుడు ఏమాత్రం తెలియటం లేదు. ఆమె గుండె దడదడ ఆవిడకే వినపట్టం లేదు. నెట్టుకొని వస్తూ ఉన్నటువంటి ఏడుపును నోటి మీద చెయ్యేసుకుని తానే నొక్కుంటూ భయం భయంగా భర్త మీదికి వంగి చూసింది. అతను వెలకిలా పడి ఉన్నాడు. నడుం గడప మీద ఉంది. స్పృహ ఉన్నట్లుగా లేడు. డొక్కలెగరేస్తూ ఉన్నాడు. చాలా కురుపులు పగిలి నెత్తురు కారుతూ ఉన్నాయి. ఇదంతా తను చేసినటువంటి పాపం. చిచి, తనకు పాడుబుద్ధి పుట్టింది. సుమతి తనను తానే బలంగా మొట్టుకుంది. ఇప్పుడిది ఆలస్యం చేసే సమయం కాదు. తనకు ఇంట్లో రెండో దిక్కు లేదు. ఇప్పుడేం చేయాలి? సుమతి ముందు చల్లటి నీళ్లు తెచ్చి భర్త ముఖం మీద చిలకరించింది. శుద్ధ కర్పూరం వాసన చూపించింది. అరికాళ్లు అరిచేతులు రుద్దింది. కాసేపట్లోనే అతడికి స్పృహ వచ్చింది. అతడు కళ్ళు తెరిచి బాధతో మూలుగుతూ భార్య వంక చూసి చూపులు తిప్పుకున్నాడు. సుమతి ఎదురుగా వెళ్లి చెంపలేసుకుంటూ, నన్ను క్షమించండి, మీ బాధలు చూసి సహించలేక వెర్రితనంతో తప్పుడు ఊహలు చేసి ఇలాంటి పాపానికి ఒడిగట్టాను. ఇంకెప్పుడు ఇలా చేయను. మీకన్నీ తెలుసు. మీరు చేసిందే ధర్మం. మీరు చెప్పినట్లే చేస్తా. నన్ను నమ్మండి అంటూ పరిపరి విధాలా బతిమాలి నమస్కారాల మీద నమస్కారాలు పెట్టింది. అప్పటికి అతనికి తృప్తి అయింది. కళ్ళు తెరిచి భార్య వంక నిదానంగా చూశాడు. అప్పుడు ఆమె అతని సంకల కింద చేతులు వేసి మెల్లిగా గడప దాటి యువతలకు జరిపింది. ఆ రాపిడికి అతని కురుపులు కొన్ని చితికి అతను విపరీతంగా మూలుగుతూ ఎగరొప్పులు రొప్పసాగాడు. అతన్ని మెల్లగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాలి అని ప్రయత్నించింది. కాని లేపటం తన వల్ల కాలేదు. క్రమక్రమంగా అతనికి బాధ ఎక్కువ అవుతోంది. తట్టుకోలేకపోతూ ఉన్నాడు. బాధ తీవ్రత వల్ల మధ్య మధ్యలో కొంతసేపు స్పృహ తప్పిపోతూ ఉన్నది. మళ్లీ వస్తోంది. సుమతి సన్నగా ఏడుస్తూ ఓ పక్క సతికిలబడిపోయింది. కొంతసేపు అయిన తర్వాత కౌశికుడు మూలుగుతూ, రాజవైద్యుడు వస్తే బావుండు బండి మీద. పైమాట ఎగరొప్పులో కలిసిపోయింది. ఆమె ఒక్క నిమిషం ఆలోచించింది. అతన్ని ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలిపెట్టిపోవటం ఎట్లా? అదీగాక తనకు ఆ రాజవైద్యుడి ఇల్లెక్కడో కూడా తెలియదు. తను ఒంటరిది. కాని వెనక ముందు చూసుకుంటూ కూర్చుంటే సమయం మించిపోవచ్చు. ఇప్పటికి ప్రాణభయం లేదు. సుమతి తటాలన లేచింది. చెరాచెరా పెరట్లోకి వెళ్ళింది. పెరడంతా చూసే దిక్కులేక పిచ్చి దుబ్బులు పెరిగి అడవిలాగా ఉంది. పక్కింటి బామ్మగారి గొంతు వినిపిస్తోంది. ఆవిడ ఏవో కీర్తనలు పాడుకుంటోంది. సుమతి ఒక్క క్షణం తటపడాయించి గోడ దగ్గరికి వెళ్లి, మామగారు మామగారు సన్నగా పిలిచింది. ఆ గొంతులో ఎంత వద్దన్నా ఏడుపు చారికలు
కొన్ని జారనే జారాయి. బామ్మగారు ఆ కీర్తన ఆపి మళ్లీ విన్నది. అది సుమతి పిలుపు. అందులో ఏడుపు ఉంది. ఆవిడ ఒక్క క్షణం అటు ఇటు చూసింది. చుట్టూ ఎవరూ లేరు. దీపం చేత్తో పట్టుకుని గోడ దగ్గరికి వచ్చి గోడ మీద దీపం పెట్టి ఆ వెలుతురులో సుమతిని చూసింది. దీపపు కాంతి సుమతి యొక్క కన్నీటి చుక్కల్లో ప్రతిఫలించి బామ్మగారి కళ్లల్లో పొడిచింది. ఏమిటి తల్లి, ఏమైంది? ఆమె అడిగింది. మామగారు, ఈ మధ్య మా వారికి వ్యాధి బాగా ముదిరిపోయింది. ఇప్పుడు వచ్చే తెలివి పోయే తెలివిగా ఉంది. మామగారు, ఇంకా ఆలస్యం చేసే వీల్లేదు. రాజవైద్యుల వారిని ఒకసారి పిలుచుకురావాలి. ఎవరైనా మగవాళ్లుంటే. సుమతి మాట పూర్తి కాలేదు. బామ్మగారు వలవలా ఏడవసాగింది. వాడి కోసము అంటే నా పిల్లలు పోతారా? ఆమె ఏడుస్తూనే మధ్యలో భళ్ళు మంది. మా అమ్మగారు, ఇది ప్రాణభిక్ష. సుమతి దీనంగా పలికింది. బంగారం వంటి దానివి, నిప్పులాంటి దానివి తల్లి. నువ్వు నా కూతురివి. కాని నీకు ఇలాంటి మొగుడు దాపరించాడు తల్లి. నీ ఎదుట నీ భర్తను తిట్టకూడదు. కాని వాడు చెయ్యని పాపం లేదు. వంశంలో చెడబుట్టాడు. నీకు తెలుసో తెలీదో ఈ మధ్య బ్రాహ్మణంతా సభ చేసి వాణ్ణి వెలేశారు. వెలే? సుమతి నోరు తెరిచింది. ఆ ముసలావిడ ఇంకా ఏమిటో చెప్పుకుంటూ పోతోంది. సుమతికి ఆ మాటలతో పనిలేదు. ఆమెకు విషయం తెలిసిపోయింది. మామగారు, ఇప్పుడు వారికి ప్రాణాల మీదకి వచ్చింది. నేనే వైద్యుడిని పిలుచుకొస్తాను. మీరు పెద్దలు, నాకు కొంచెం తోడురండి. సుమతి ఉన్నట్టుండి అనేసింది. బామ్మగారికి కన్నీరు ధారగట్టింది. అమ్మాయి, ఏం చెప్పేది? నా కడుపు తరుక్కుపోతోంది. కాని నేను కూడా ధర్మపాశానికి బద్ధురాలినే. మామగారు, నన్ను ఆశీర్వదించండి. నేనే పోయేస్తా. సుమతి వెనక్కి మళ్ళింది. అమ్మాయి, ఒక్క క్షణం ఆగు. బామ్మగారు ఏడుస్తోంది. సుమతి ఆగింది. ఏం చేసేదే తల్లి? కాటి కాడు తాచు కూర్చున్నటువంటి ఈ చివరి వయసులో నిన్ను ఇలా ఒంటరిగా వదలవలసినటువంటి గతి నాకు పట్టింది. ఒక పంచి, మా ఇంట్లో ఒక ముసలి పని మనిషి ఉంది. దాన్ని బతిమాలి పంపుతా. నువ్వు వాకిట్లో నిలబడి ఉండు. మా అమ్మగారు, మీ దయ మర్చిపోను. సుమతి నమస్కరించి చరాచరా నడిచి ఇంట్లోకి వచ్చి భర్తని మరోసారి పరామర్శించి వీధి వాకిల దగ్గరకు వచ్చింది. అంతలోనే నడుము వంగిపోయినటువంటి ఓ ముసలావిడ ఆవిడ దగ్గరికి వచ్చింది. అమ్మాయి గారు, నన్ను మామగారు పంపించారు అంది ఆ ముసల్ది. రాజవైద్యుడి గారింటికి పోవాలి. సుమతికి మాటలు తడబడుతూ ఉన్నాయి. ముసలావిడ ఒక జోడుగుర్రాల బండిని పిలిచింది. కొద్దిసేపట్లో వాళ్లు రాజవైద్యుడి ఇంటికి చేరారు. వైద్యుడు అప్పుడే అనుష్ఠానం పూర్తి చేసుకుని చావిళ్లోకి వచ్చాడు. విశాలమైనటువంటి ఆయన పాలభాగాన ఒక దివ్యమైనటువంటి తేజస్సు కళకళ్లాడుతోంది. ఉపాంశువుగా ఏదో జపం చేసుకుంటూ నిలబడి ఉన్నటువంటి ఆ వృద్ధ వైద్యుణ్ణి చూడగానే సుమతికి దుఃఖం పొంగుకొచ్చింది. గద్గద స్వరంతో మామగారు అంటూ నమస్కరించింది. ఆయన ఈమెను చూసి తత్తరబడిపోయాడు. ఏమిటి తల్లి ఇలా వచ్చావు? వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందా? లోపలికి రా అన్నాడు. మామగారు తమరు దయతో లోపలికి రమ్మంటూ ఉన్నారు. నేను అందుకు తగను. నాకు ప్రతిభిక్ష పెట్టండి. అదే 10,000. సుమతి కొంగు చాచి దీనంగా యాచించింది. తల్లి, మా కర్మ ఇలా పట్టింది. ఆయుష్యం పోసి దేవుడు మాకు అపకారం చేశాడు. కులదీపకుడు అనుకున్నాం. చివరికి ఇలా తయారయ్యాడు. సరే, ఇప్పుడు ఏమైంది? ఎలా ఉన్నాడు? మామగారు,
వచ్చే స్పృహ పోయే స్పృహగా ఉంది. ఏదో పరధ్యానంగా ఉన్నప్పుడు తల గడప కొట్టుకుంది. దాంతో ఇలా ఇబ్బందిగా ఉంది. ఇదీ కాక ఒంటి నిండా కురుపులు, రసి, నెత్తురు. ఒంటి నిండా కురుపులా? మరి నీ ఒళ్లంతా ఇలా వాచిందేమిటి? సుమతి మాట్లాడలేదు. ఓరి దౌర్భాగ్యుడా, రోగం ఇంత ముదిరినా హాని చేసే అలవాటు మాత్రం పోలేదన్నమాట. నీకింకా నిష్కృతి ఎట్లాగరా? వృద్ధ వైద్యుడు ఆవేశం ఆపుకోలేకపోయాడు. మామగారు, వారిని మీరు కొడుకుతో సమానంగా ప్రేమించారు. ముందు వైద్యం సంగతి చూడండి. తల్లి, వాడినేమైనా అంటే నీకు గిట్టదు. నాకు వాడు పుత్రుడే. పుత్రుడు కాబట్టే ఇట్లా ఏడుస్తూ ఉన్నా. వాడికి ఇదివరకే కుష్టు లక్షణాలు పొడచూపినాయి. కుష్ట? సుమతి అదిరిపడింది. వాడి అలవాట్లు, వ్యసనాలు, వ్యాధి పూర్వాపరాలు అన్నీ కుష్టికే పరిగిలి తీస్తున్నాయని పూర్వమే వాడికి చెప్పి చూశా. దానికి వాడు నన్ను నలుగురిలోనూ తిట్టిపోశాడు. మామగారు, మీరు కోపం మనసులో పెట్టుకుని నన్ను శిక్షించకండి. తల్లి, ఎంత మాట అన్నావు? నీ వంటి దాన్ని ఇలాంటి నీచుడికిచ్చి కట్టబెట్టామే అని ఏడుస్తున్నా అంతే. మామగారు, సుమతి బయట జంగు మొహం మీద కప్పుకొని సన్నగా ఏడవసాగింది. వైద్యుడు బెత్తరబోయాడు. తల్లి, ఊరుకో ఊరుకో, నిన్నింక కష్టపెట్టంలే. వాణ్ణేమీ అన్నం. కానీ నీకు తెలుసు కదా, నేనింత జాగ్రత్తగా నియమవంతుడై ఉన్నా సరే వైద్య వృత్తి స్వీకరించాను అని శ్రోత్రియులు నన్ను కొంచెం తక్కువగానే చూస్తూ ఉంటారు. నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను అంటే, మామగారు మీరే దిక్కు అని వచ్చారు. అమ్మాయి, మగవాణ్ణి గనక నాకు కళ్లలో నీళ్లు రావు. కాని నిన్ను ఈ స్థితిలో చూసి కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నాను అంటే నన్ను నేను చంపుకొని మాట్లాడుతూ ఉన్నా. సరే, కాలహరణం ఎందుకు? నా దగ్గర మంగళవాడు వైద్యం తెలిసినవాడు శిష్యుడిగా ఉన్నాడు. మా వాడి రోగ నిదానం నాకు ఇదివరకే తెలుసు కాబట్టి మందులు వీడి చేతికిచ్చి పంపిస్తా. వీడు వచ్చి నిశ్చయం చేస్తాడు అన్నమాట. కావలసి వస్తే అప్పుడప్పుడు వీడొచ్చి చూసి నాకు చెబుతూ ఉంటాడు. నేను మందులు పంపిస్తా. మామగారు, అదే 10,000. సరే, నువ్వు పో, మావాడు వెనకాల వస్తాడు. సుమతి సెలవు తీసుకుని వెనక్కి తిరిగింది. వృద్ధ వైద్యుడి కళ్లలో నీరు ఎగజిమ్మింది. సుమతి ఇంటికి వచ్చింది. వెనకాలే మంగళ వైద్యుడు వచ్చాడు. నాడి చూశాడు. ఏవో కొన్ని మూలికలు అరగదీసి నాకించాడు. భయం లేదు అన్నాడు. మెల్లగా లేవదీసి సుమతి సహాయంతో మంచం మీద పడుకోబెట్టాడు. చాలా ప్రశ్నలు అడిగాడు. తర్వాత చాలాసేపు రోగి శరీరం అంతా నిశితంగా పరిశీలించాడు. బాధ తగ్గటానికి, నిద్ర పట్టడానికి, పుండ్లకు ప్రత్యేకంగా మందులిచ్చాడు. గండం తప్పింది, భయం లేదు అని మరోసారి చెప్పి ధారకం ఇప్పించి అతడు కాస్త వెళ్లిపోయాడు. అతను సూటిగా రాజవైద్యుడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు. అయ్యా, మీ ఊహ సరిపోయింది అనిపిస్తోంది. ఆయన పూర్వాభ్యాసాలు, రోగం యొక్క పూర్వరూపాలు, ప్రస్తుత రోగస్వరూపము అన్నీ గమనించినట్లయితే అది కుష్ఠరోగమే అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. వ్రణాలన్నీ ఒకే మాదిరిగా లేవు. కొన్ని వ్రణాలు నల్లగా మాడి కొండ పెంకుల్లాగా ఉన్నాయి. కొన్ని ఎర్రవాగ్గా ఉన్నాయి. వీటి దగ్గర స్పర్శ జ్ఞానం లేదు. కానీ మంటలు పోట్లు విపరీతంగా ఉన్నాయి. మరికొన్ని వ్రణాలు పగిలి చీము కారుతూ ఉన్నాయి. ఆ చీములో సన్నని పురుగులున్నాయి. అబ్బా,
ఆ కురుపులు పగిలిపోయినటువంటి మేడి పళ్ళలాగా ఉన్నాయి. మరికొన్ని కురుపులు పెద్ద పెద్దవిగా ఉండి పరిమండలాలలాగా ఉన్నాయి. మరికొన్ని కురుపులు అంచులు తేలి మధ్యలో గుంటలు పడి వివిధ వర్ణాలు కలిగి అచ్చం కొండనాలికలాగా ఉన్నాయి. మరికొన్ని తామర మొగ్గల్లాగా పొడుచుకొని వచ్చినాయి. మరికొన్ని ఎర్రవాగు కలిగి పొసలతో పగిలి మధ్యన తెల్లగా ఉండి సొర పువ్వుల్లాగా ఉన్నాయి. దేని బాధ దానిదిగా ఉంది. ఇవి కాక కొన్ని ఎటూ చెప్పడానికి వీలు లేనటువంటి కురుపులున్నాయి. అయ్యా, వేళ సందులన్నీ పగిలిపోయినాయి. సంధి బంధాలు కొద్దిగా పట్టుకుంటున్నాయి. మనస్సులో ఆశ్చర్యత్వం, పరిభ్రాంతి ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇవి కాక రక్తపిత్తం, రక్తపోటు, మధుమేహం ఇంకా కొన్ని గుప్త రోగాలు కూడా సంకరాలై ఉన్నాయి. ఇది నాకు కనిపించింది. ఇక దేవరవారి చిత్తం. చూసింది చూసినట్టుగా చెప్పాడు ఆ మంగళ వైద్యుడు. రాజవైద్యుడు సుదీర్ఘంగా నెట్టూర్చాడు. అరే, ఇంకా చెప్పేదేముంది, ఇది అచ్చమైనటువంటి కుష్టు. కుష్టులో కూడా కపాల కుష్టు, ఔదుంబర కుష్టు, పరిమండల కుష్టు, ఋష్వజిహ్వ కుష్టు, పుండరీక కుష్టు, సిద్ధ కుష్టు అని 6 రకాలైనటువంటి రోగాలున్నాయి. ఇవన్నీ కలిసి సంకరంగా ఉంటే దాన్ని కాకణ కుష్టు అని అంటారు. ఇది అసాధ్యం. కానీ నువ్వు చూసింది మాత్రం అచ్చంగా అదే. అన్నీ కలిసినటువంటి కుష్టు, అదే కాకణ కుష్టు. మనం ఏం చేయగలం? ఒరే నాయనా, అసలు మన వైద్య విజ్ఞానం ఎంత, మనమెంత? వైద్యశాస్త్ర సంప్రదాయం దాదాపుగా లుప్తమైపోయింది. మనకి శరీర ఇంద్రియ నిర్మాణం అనేది తెలియదు. వస్తుగుణ వివేకం లేదు. శరీరంలో తలెత్తినటువంటి దోషమేమిటి, దానికి హేతువేమిటి, ఔషధం ఏ విధంగా హేతు విపర్యం చేస్తోంది, ఇలాంటివన్నీ కూడా అసలు మనకి తెలియనే తెలియవు. ప్రధానంగా ఈ కృతయుగంలో శాస్త్రం యొక్క ఆవశ్యకత అనేది తగ్గిపోయింది. సంప్రదాయం లోపించింది. ఇప్పుడు కృతయుగంలో కలి అంశ ప్రవేశించింది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మళ్లీ ప్రజల్లో రోగాలు తలెత్తుతూ ఉన్నాయి. వైద్యానికి పని అనేది వచ్చింది. కానీ సంప్రదాయం ఇది. అక్కడక్కడ కొన్ని కుటుంబాల్లో ఈ రోగానికి ఈ మూలిక మందు అని నోటి మాటగా మాత్రమే మిగిలింది. ఆ కుటుంబాలే నేడు వైద్య కుటుంబాలు. అంటే ఇది గుడ్డివాడి చేతిలో రాయి అన్నమాట. ఒక బారెడు ఇటుగాను అటుగాను పడుతూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో సామాన్య రోగాల దగ్గరే మన ప్రయోజనం అంతంత మాత్రంగా ఉంటే ఇక ఈ సంకట జటిల అసాధ్య రోగాల కథ ఏమని చెప్పాలి మనం? ఎవడైనా మహర్షి దయామయుడై తపోబలంతో ఆయుర్వేదాన్ని మళ్లీ దర్శించి లోకానికి ప్రసాదించాలి. ఆ పుణ్యదినం వచ్చే వరకు మన కథ ఇంతే. ఉపశమనానికి చేతనైనటువంటి లేపనాలివ్వు. పుళ్లను ప్రతిరోజు ఔషధ రసాలతో కడుక్కోమను. కామాది ఉద్రేకాలన్నింటినీ కూడా దగ్గరకు రానియకుండా జాగ్రత్తగా ఉండమను. ఆ వెర్రితలికి అదృష్టం ఉన్ననాళ్లు వాడు బతికుంటాడు. అంతే. రాజవైద్యుడు తన అశక్తతను పూర్తిగా తెలియచేశాడు. ఆ అశక్తతంతా ఆయన ముఖం మీద విసుగ్గా తేలింది. సుమతి రాత్రంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని భర్త కాపలా కాసింది. విసనకర్ర పట్టుకుని విసురుతూ అవసరమైనప్పుడు మందులు రాస్తూ రాత్రంతా శివరాత్రి చేసింది. మందుల బలం వల్ల, పరిచర్యల సౌఖ్యం వల్ల కౌశికుడికి కునుకు బాగానే పట్టింది. సుమతి మాత్రం రెప్పవాల్చలేదు. అనుక్షణము అతని బాధంతా తానే అనుభవిస్తూ ఉంది. తెల్లవారింది.
కౌశికుడికి మళ్లీ కునుకుబట్టింది. సుమతి త్వరగా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని భర్త కోసం పానీయాలన్నీ సిద్ధం చేసింది.